టీడీపీలో వలసల పరంపరకు ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. ఒకప్పుడు కాంగ్రెస్ తరపున ఏపీ సీఎం గా చేసిన కీలక నాయకుడు కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2.5 ఏళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. కేవలం వాకింగ్ సమయంలో తప్ప ఆయన బయటకు వచ్చిన సందర్భాలు లేవనే చెప్పాలి. విభజన సమయంలో కేంద్రంపై ఉమ్మడిగానే ఉంటామంటూ సమైక్యాంధ్ర నినాదం వినిపించిన నల్లారి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఆ తరువాత సొంత పార్టీతో ప్రజల్లోకి వచ్చిన ఓటమి చవి చూడక తప్పలేదు. దీంతో అప్పటి నుండి ఇంటికే పరిమితమైన ఆయనను ఇటీవల చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు గల్లా అరుణ, అమర్నాథ్ రెడ్డి తదితర నేతలు కలిసి వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో కిరణ్ కుమార్ రెడ్డిని కీలక భూమిక పోషించాలంటూ కోరినట్లు ప్రచారం జరుగుతుంది. దీనికోసం టీడీపీలోకి రమ్మని ఆహ్వానించినట్లు, అయితే అప్పటికే వైసీపీ, జనసేనల నుంచి ఆయనకు ఆహ్వానాలు అందుతున్న నేపథ్యంలో కొంచెం సమయం కావాలని నల్లారి కోరినట్లు సమాచారం. ఆయన సోదరుడు కిషోర్ రెడ్డి మాత్రం తాము టీడీపీలోకి వచ్చేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని, కాకపోతే కాస్త ఆలోచించుకునే సమయం ఇవ్వమని అడిగారట. దీనిపై కిరణ్ కుమార్ రెడ్డి వైపు నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఏదేమైనా 2019 ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తాడని మాత్రం చెప్పవచ్చు.